గోరా వార్తాలోకంకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రాజకీయ పార్టీల హోర్డింగులను వెంటనే తొలగించండి, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. ఫుడ్ ప్రాసెసింగ్ కు జీఐఎస్ లో పలు ఒప్పందాలు. ఎండల వేళ ఉరుముల వాన. విశాఖలో 41 అంతస్తుల నేవీ భవనం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశాంతం. సోమాలియా పైరేట్ల ఆట కట్టించిన భారత వైమానిక నావికా దళాలు. ఇకపై బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి. WPL ఛాంపియన్ ఆర్సీబీ. నడక వెనక్కి, ఫిట్నెస్ ముందుకి. ఈరోజు వార్తలను చూద్దాం. రాజకీయ పార్టీల హోర్డింగులను వెంటనే తొలగించండి, సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. ప్రభుత్వ కార్యాలయాలు, బహిరంగ స్థలాలలో రాజకీయ పార్టీల హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, కటౌట్లు, పోస్టర్లు తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ప్రత్యేకంగా రాష్ట్ర సచివాలయ పరిసర ప్రాంతాలలో కరకట్ట మార్గంలో అనుమతి లేకుండా ఉన్న హోర్డింగులు వెంటనే తొలగించాలని గుంటూరు కలెక్టర్కు ఆయన సూచించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఆదివారం జిల్లా ఎన్నికల అధికారులతో మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి విధిగా అమలయ్యేలా ఫ్లయింగ్ స్క్వాడ్లు క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించాలన్నారు. రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, హోర్డింగుల తొలగింపు విషయంలో ఉపేక్షించరాదన్నారు. జిల్లా ఎన్నికల నిర్వహణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలన్నారు. సి విజిల్ యాప్నకు వచ్చే ఫిర్యాదులపై 100 నిమిషాలలో ఎన్నికల సంఘం నుంచి అందే ఫిర్యాదులపై అదే రోజు, మీడియాలో ప్రచురితమయ్యే ఫిర్యాదులపై 24 గంటల్లోగా చర్యలు తీసుకోవాలి అని మీనా ఆదేశించారు. రాష్ట్ర హైకోర్టులో దాఖలైన పలు కేసులకు సంబంధించిన నివేదికలు తనకు అందజేస్తే తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. సెక్టోరల్ అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలిచ్చే ప్రతిపాదనలు హోంశాఖకు పంపాలని సూచించారు. సమావేశంలో అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎంఎన్ పురేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి 10వ తరగతి పరీక్షలు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు నేటి నుండి ప్రారంభమయ్యాయి. ఈ నెల 30 వరకు జరిగే పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 3473 సెంటర్లను సిద్ధం చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి 28తో ముగుస్తాయి. కాగా మరో 2 రోజులు అంటే మార్చి 30 వరకు ఓరియంటల్, వొకేషనల్ పరీక్షలు ఉంటాయి. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పాఠశాల విద్యాశాఖ పూర్తి చేసింది. విద్యార్థులను ఉదయం 8:45 నుంచి పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. ప్రత్యేక సందర్భాలలో మరో 30 నిమిషాల వరకు అవకాశం కల్పించారు. పరీక్షల పర్యవేక్షణకు 3473 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 3473 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 35,119 మంది ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని నియమించారు. ఈ సంవత్సరానికి మొత్తం 6,23,092 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం 156 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 682 సిట్టింగ్ స్క్వాడ్స్ ను నియమించారు. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలలో అదనంగా సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 130కి పైగా కేంద్రాల్లో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రశాంతం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్ష కోసం 1,48,881 మంది దరఖాస్తు చేసుకోగా 1,26,068 మంది హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు. 18 జిల్లాలలో ఉదయం, మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 91,463 మంది హాజరయ్యారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరైన ఒక విద్యార్థి సెల్ ఫోన్తో ప్రశ్నపత్రాన్ని ఫోటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్న ఘటన ఒంగోలులో జరిగింది. స్థానిక క్విజ్ కాలేజీలోని ఒక అభ్యర్థి ఐఫోన్తో ప్రశ్నపత్రాన్ని ఫోటో తీస్తుండగా ఇన్విజిలేటర్ పట్టుకున్నాడు. పరీక్ష కేంద్రంలో భద్రతా వైఫల్యంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు.
ఎండల వేళ ఉరుముల వాన. రాష్ట్రంలో ఎండలు ఉధృతమవుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఊపందుకుంటూ ఉష్ణ తీవ్రతను పెంచుతున్నాయి. మార్చిలోనే ఏప్రిల్ నాటి ఎండలను తలపిస్తున్నాయి. ఈ తరుణంలో చల్లని జల్లులను కురిపించే వాతావరణం నెలకొంటే మరోపక్క ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలకు ఆస్కారం ఏర్పడుతోంది. ప్రస్తుతం పశ్చిమ విదర్భ నుంచి ఉత్తర కేరళ వరకు, మరఠ్వాడా, కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. అదే సమయంలో రాష్ట్రంపైకి దక్షిణ నైరుతి దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. వీటన్నిటి ఫలితంగా రానున్న 4 రోజులు కోస్తాంధ్ర, రాయలసీమల్లో ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆదివారం నాటి నివేదికలో వెల్లడించింది. 1-2 చోట్ల పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. విశాఖలో 41 అంతస్తుల నేవీ భవనం. భారత నౌకాదళం విశాఖలో ఎత్తైన భవనం నిర్మించనుంది. ఈ మేరకు నౌసన్ బాగ్లో 41 అంతస్తుల భవన నిర్మాణానికి ఈస్టర్న్ నేవల్ కమాండ్ చీఫ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ ఆదివారం నాడు శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు 35 అంతస్తుల ఆక్సిజన్ టవర్స్ విశాఖలో అతి పొడవైన నిర్మాణం కాగా, దానికంటే పెద్దదిగా నిర్మిస్తున్న ఈ భవనం విశాఖలో అతి ఎత్తైన భవనంగా నిలవనుంది. తూర్పు నౌకాదళం పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న సెయిలర్స్ కుటుంబాలు నివసించేందుకు ఈ భారీ భవనాన్ని నిర్మిస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ కు జిఐఎస్లో పలు ఒప్పందాలు. ఆంధ్రప్రదేశ్ ఆహార శుద్ధి పరిశ్రమల హబ్గా ఆవిర్భవిస్తోంది. ఇప్పటికే పలు రకాల వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పాడి, మత్స్య ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఏపీ కొనసాగుతోంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి సత్ఫలితాలను ఇస్తోంది. గత ఏడాది విశాఖ వేదికగా జరిగిన గ్లోబల్ సమ్మిట్లో మెజారిటీ ఒప్పందాలు ఏడాది తిరగకుండానే కార్యరూపం దాలుస్తున్నాయి. ఈ సదస్సులో 5,765 కోట్ల విలువైన 38 ఒప్పందాలు జరగగా, వీటి ద్వారా ప్రత్యక్షంగా 12,600 మందికి, పరోక్షంగా మరో 20,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. మరొక వైపు 2,227 కోట్ల విలువైన మరో 6 పరిశ్రమలు శంకుస్థాపన పూర్తి చేసుకుని నిర్మాణ దశలో ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చొరవతో అధికారులు వేగంగా అనుమతులు మంజూరు చేయడం వల్ల జిఐఎస్ ఒప్పందాలలో 60% పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయి. ఇకపై బర్త్ సర్టిఫికేట్ తప్పనిసరి. గత ఏడాది అక్టోబర్ 1 తర్వాత పుట్టిన వారికి కేంద్ర ప్రభుత్వం జనన ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరి చేసింది. ఇందుకోసం జనన మరణాల నమోదుకు కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. దీని ప్రకారం జన్మించిన వ్యక్తి పుట్టిన తేదీ, ప్రదేశం నిరూపించే ఏకైక పత్రం బర్త్ సర్టిఫికేట్ మాత్రమేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం జరగాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ నియామకాల్లో ఈ జనన ధృవీకరణ పత్రం తప్పనిసరిని తెలిపారు. పాస్పోర్ట్, ఆధార్ నంబర్, డ్రైవింగ్ లైసెన్స్ జారీతో పాటు ఓటరు వివాహ నమోదుకు కూడా కేంద్ర ప్రభుత్వం దీన్ని తప్పనిసరి చేసిందని స్పష్టం చేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ఇతర ప్రయోజనాలు పొందాలన్నా కూడా జనన ధృవీకరణ పత్రం తప్పనిసరి అని అన్నారు. కొత్త చట్టం ప్రకారం జనన మరణాల నమోదును కేంద్రం తప్పనిసరి చేసిందని, ఈ విషయంపై క్షేత్రస్థాయి వరకు ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. ఇక కొత్త చట్టం ప్రకారం జనన మరణాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను 7 రోజుల్లో పూర్తి చేసి సర్టిఫికేట్ జారీ చేయవలసి ఉందని సిఎస్ వివరించారు. సోమాలియా పైరేట్ల ఆట కట్టించిన భారత వైమానిక నావికా దళాలు. ఖచ్చితమైన వ్యూహం, సైనిక దళాల మధ్య సరైన సమన్వయం, పటిష్టమైన ప్రణాళిక ఉంటే ఎలాంటి ఆపరేషన్ అయినా విజయవంతం కావాల్సిందే. భారత వైమానికా దళం, నావికా దళం సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్లో సోమాలియా సముద్రపు దొంగల ఆట కట్టయింది. సోమాలియా పైరేట్లు 3 నెలల క్రితం హైజాక్ చేసిన సరకు రవాణా నౌక ఎంవి రూయన్ను భారత వైమానికా దళం, నావికా దళం జాయింట్ ఆపరేషన్ ద్వారా విజయవంతంగా విడిపించాయి.
ఈ నౌకలోని 35 మంది సముద్రపు దొంగలను నావికాదళం అధికారులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. నౌకలో బందీలుగా ఉన్న 17 మంది సిబ్బందిని విడిపించారు. నౌకలో 8.29 కోట్ల విలువైన 37,800 కోట్ల టన్నుల సరుకు ఉందని, నౌకను ఇండియాకు చేరుస్తున్నామని నావికాదళం వెల్లడించింది. WPL ఛాంపియన్ ఆర్సీబీ. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఫ్రాంచైజీ 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడుతోంది. 3 సార్లు ఫైనల్లోకి వచ్చిన 3 సార్లు తుది పోరులో ఓడిపోయి టైటిల్ను అందుకోలేకపోయింది. ఇదే ఆర్సీబీ ఫ్రాంచైజీ గత ఏడాది మొదలైన మహిళల ప్రీమియర్ లీగ్లో అడుగుపెట్టింది. తొలి సీజన్లో 4వ స్థానంతో సరిపెట్టుకుంది. అయితే ఏడాది తిరిగేలోపు బెంగళూరు మహిళల జట్టు అద్భుతం చేసింది. ఐపీఎల్లో పురుషుల జట్టుకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టైటిల్ను WPLలో మెరిపించే ఆట తీరుతో బెంగళూరు సొంతం చేసుకుంది. తమ ఫ్రాంచైజీకి WPL టైటిల్ దక్కడంతో ఐపీఎల్ ఆర్సీబీ స్టార్స్ విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, మాజీ సభ్యులు క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్, మాజీ యజమాని విజయ్ మాల్యా తదితరులు అభినందనలు తెలిపారు. ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ను మొదట స్పిన్తో కట్టడి చేసి ఆ తరువాత జాగ్రత్తగా లక్ష్యాన్ని ఛేదించేసి 8 వికెట్లతో బెంగళూరు గెలిచింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లలో షఫాలి వర్మ 27 బంతుల్లో 44 దంచేయగా కెప్టెన్ మెగ్లానింగ్ 23 బంతుల్లో 23 కాస్త మెరుగ్గా ఆడింది. తరువాత ఇంకెవరూ 12 పరుగులకు మించి చేయలేకపోయారు. స్పిన్నర్లు శ్రేయాంక పాటిల్, సోఫీ మోలెనెక్స్, ఆశా శోభన ఢిల్లీని దెబ్బకొట్టారు. అనంతరం బెంగళూరు 19.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసి గెలిచింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు స్మృతి మంధానా 39 బంతుల్లో 31, సోఫీ డివైన్ 27 బంతుల్లో 32, ఎలిస్ పెరీ 37 బంతుల్లో 35 నాట్అవుట్ రాణించారు. ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ పురస్కారం సోఫీ మోల్నెక్స్కు దక్కింది. విజేతగా నిలిచిన బెంగళూరు జట్టుకు 6 కోట్ల ప్రైజ్ మనీ లభించింది. నడక వెనక్కి, ఫిట్నెస్ ముందుకి. పొద్దున్నే లేవడం, నడకకో పరుగుకో బయలుదేరడం. చాలా మంది యువతకు ఇది అలవాటే. కానీ నేడు కొందరు పార్కుల్లో, కొందరు ట్రెడ్మిల్ పై వెనక్కి నడవడం కూడా మనం చూస్తున్నాం. ఇదిప్పుడు నయా ట్రెండ్. పేరుకు తగ్గట్టుగానే ఈ రివర్స్ వాకింగ్ అంటే వెనక్కి నడవడమే. సాధారణంగా మనం ఎన్ని కఠోర కసరత్తులు చేసినా శరీరంలోని అన్ని కండరాలకు వ్యాయామం సరిపోదు. కానీ ఈ రివర్స్ వాకింగ్తో సాధారణ నడక కన్నా మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఈ నడకతో బొటనవేలు, మడమ, మోకాలు, తుంటి వంటి అన్ని భాగాలలో కండరాలు బాగా యాక్టివేట్ అవుతాయట. దీంతో వెన్నునొప్పి తగ్గుతుంది, హామ్స్ట్రింగ్ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, శరీరంపై నియంత్రణ కుదురుతుంది, మెదడుకి రక్త ప్రసరణ మెరుగవుతుంది, శ్వాస ప్రక్రియ సజావుగా సాగుతుంది, క్వాడ్రిసెప్స్ దృఢమవుతాయి. ఇలాంటి బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే నేటి యువత దీన్ని తెగ ఫాలో అవుతున్నారు. అయితే ఈ రివర్స్ వాకింగ్ అంత తేలికేం కాదు. మొదట్లో కష్టంగానే ఉంటుంది. కొత్తగా దీన్ని మొదలుపెట్టినప్పుడు ముందు గార్డెన్ ప్రదేశాలు, ట్రెడ్మిల్, జిమ్ తదితర ప్రదేశాల్లో ప్రారంభించాలి. కొద్ది దూరం సమయం పెంచుకుంటూ వెళ్లాలని సలహా ఇస్తున్నారు. రెగ్యులర్ వర్కౌట్లు చేస్తూనే మధ్య మధ్యలో దీనిని కూడా ప్రయత్నించవచ్చు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. కేజ్రీవాల్కు మరో కేసులో ఈడీ సమన్లు. ఢిల్లీ జల్ బోర్డు అవకతవకలపై విచారణకు రావాలంటూ ఈడీ అధికారులు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు సమన్లు జారీ చేశారు. సిఏఏపై స్టే ఇవ్వండి. పౌరసత్వ సవరణ చట్టం అమలుపై స్టే ఇవ్వాలని కోరుతూ కేరళ ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎలక్టోరల్ బాండ్ల వివరాలు బహిర్గతం. ఎన్నికల బాండ్లపై రాజకీయ పార్టీలు ఇచ్చిన సమాచారాన్ని ఎన్నికల సంఘం తన వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. అరుణాచల్, సిక్కిం ఓట్ల లెక్కింపు తేదీ మార్పు.
జూన్ 4న జరగవలసిన కౌంటింగ్ జూన్ 2కు మార్పు. నేను నెగ్గకుంటే రక్తపాతమే, ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు. అమెరికాకు స్పేస్ ఎక్స్ నిఘా ఉపగ్రహాలు. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్థాపించిన స్పేస్ ఎక్స్ కంపెనీ అంతరిక్ష ప్రయోగాలతో పాటు నిఘా ఉపగ్రహాల తయారీకి సైతం శ్రీకారం చుట్టింది. 16 ఏళ్ల రికార్డ్ బద్దలు. పురుషుల 10,000 మీటర్ల విభాగంలో గుల్వేర్ ఘనత. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ పురుషుల 10,000 మీటర్ల విభాగంలో కొత్త జాతీయ రికార్డ్ నెలకొల్పాడు. భారత ఆర్చరీ జట్లో ధీరజ్, జ్యోతి సురేఖ. ఈ ఏడాది జరిగే 3 ప్రపంచ కప్ టోర్నీలలో పాల్గొనే భారత ఆర్చరీ జట్లను ఆదివారం ఎంపిక చేశారు. పురుషుల రికర్వ్ విభాగంలో ఏపీకి చెందిన బొమ్మదేవర ధీరజ్ ట్రయల్స్లో అగ్రస్థానంలో నిలిచి జాతీయ జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. విజయవాడకు చెందిన ధీరజ్ ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ బెర్త్ కూడా దక్కించుకున్నాడు. ఇక భారత మహిళల జట్టులో ఏపీ అమ్మాయి వెన్నం జ్యోతి సురేఖతో పాటు అదితి స్వామి, వర్నీత్ కౌర్, అవనీత్ కౌర్ కూడా చోటు సంపాదించుకున్నారు. రన్నరప్ రష్మిక. అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య సర్క్యూట్లో 2వ సింగిల్స్ టైటిల్ సాధించాలని ఆశించిన హైదరాబాద్ యువతార భమిడిపాటి శ్రీవల్లి రష్మికకు నిరాశ ఎదురైంది. ఆదివారం ముగిసిన W35 ITF టోర్నీలో 22 ఏళ్ల రష్మిక రన్నరప్ గా నిలిచింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి గోరా వార్తాలోకంలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా వార్తాలోకంకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.